నాగార్జున గారి మూవీ సింహం. కూలీ కాదు ఇది, సింహం. సైమన్ క్యారెక్టర్ సైమన్. నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్. చెప్తున్నాను, ఒకటే గుర్తుపెట్టుకోండి. అక్కినేని ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదని 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున సోషల్ మీడియాని. అఖిల్ అండ్ చైతన్యకి రిటైర్మెంట్ ఉంటదేమో, నాగార్జునకి రిటైర్మెంట్ ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా గారు మీకు దండం పెడుతున్నాను, ఎప్పటికైనా నాగార్జున గారు వాయిస్ బయట పెట్టండి, లేకపోతే మన్మధుడిని తన్నుకెళ్ళిపోతారు అమ్మాయిలు. ఆయన యాక్టింగ్, స్వాగ్, స్టైల్ అసలు మెంటల్ మాస్. నాకు ఫ్రాన్స్ బ్రో చంచి ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ఇండియాకి ఒకటే కింగ్, అది నాగార్జున. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ అంటే ఒకడే రాది ఈ నాగార్జున. సినిమాలో ఉంది, కూలీ సినిమాలో ఉంది. లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. తమిళోళ్ళకి ఫస్ట్ 1000 crores మూవీ చేశారు. అందరిది ఈక్వల్ గా ఉంది, ఎవరిది డామినేషన్ ఎక్కువ కాలే తక్కువ కాలే, అందరిది సరిపోయింది. అసలు అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, ప్రతి సీన్ కి సింక్ అయింది అసలు మ్యూజిక్ అయితే. అసలు మీరు డైరెక్ట్ గా చూడాలి, అసలు అంటే స్పీచ్ లెస్ అయితే అబవ్ ఎక్స్పెక్టేషన్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అంటే మీకు సరిగ్గా చూస్తే అన్నిటికీ హింట్స్ దొరుకుతాయి. సో స్పాయిలర్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. హైలైట్ పాయింట్స్ చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తే మీరు డైరెక్ట్ గా సినిమా చూడాల్సిందే. అసలు నేను ఇంకేం చెప్పలేను. అలా ఏం లేదు, అందరు ఈక్వల్ ఉంది, ఎవరు డామినెన్స్ చూపిలే, అందరు ఈక్వల్ క్యారెక్టర్స్, అందరు చాలా బాగా చేస్తారు. ప్లస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా కరెక్ట్ గా ఉండింది, ఇంకేం ఎక్కువ కాలే తక్కువ కాలే. చాలా బాగా చేశారు, హీరో కంటే విలన్ గా చాలా బాగా చేశారు టు బి ఆనెస్ట్. అలా నేనేం అనలేదు, కాంట్రవర్సీలు ఎంత చెప్పండి. అరే అరే కాంట్రవర్సీలు చేయకండి రా భయ్, చాలా చాలు. ఇంకా మీరు రైట్ గా సినిమా చూడండి. 10 on 10 నేనైతే 10 on 10 ఇస్తాను. కూలీ చూసి వచ్చానండి. యా, మల్టిపుల్ సూపర్ స్టార్స్ ఉన్నారు దీంట్లో. ఆమిర్ ఖాన్ గారు, నాగార్జున, ఆబ్వియస్లీ రజనీకాంత్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సినిమా చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే అనుకోవచ్చు. ఇది నార్మల్ చెప్పట్లేదు, ఎవరు చూసినా అనవచ్చు. ఎందుకంటే లోకేష్ గారు ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానీ, రజనీ గారి స్టార్డమ్ కానీ అవన్నీ చూసిన తర్వాత ఓ పెద్ద స్టోరీ ఉంటుంది, చాలా బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఇప్పుడు విక్రమ్ చూసాం కదా, అందులో ఆ విక్రమ్ సినిమాని ఎలా తీసుకెళ్లారు ఆ స్టోరీ అంతా. ఇందులోకి వచ్చేసరికి స్టార్ క్యాస్ట్ ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో మనకు స్టోరీ సెట్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా అది అంటే ప్రాపర్గా ఫ్లో మిస్ అవుతుంది అనమాట. ఎడిటింగ్లో కూడా చాలా అబ్రప్ట్గా ఉంటుంది, సీన్లు అలా వచ్చి అలా కనెక్టివిటీ ఉండదు. ఫస్ట్ హాఫ్లో జరిగిన సెకండ్ హాఫ్లో చాలా డిస్కనెక్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆయన చాలా బాగా చేశారు. కానీ అగైన్ ఫస్ట్ హాఫ్లో ఒక క్రూయల్ ఈవిల్ పర్సన్గా చూపిస్తారు. అతను ఎంతో ఒక సిండికేట్ మాఫియా నడిపిస్తున్నారు, స్మగ్లింగ్ పైన ఉంటుంది కాస్త. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అదంతా అండర్ప్లే అయిపోతుంది అనమాట. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా, ఆ సీన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అంత ఇంపాక్ట్ అనిపించదు. రజనీ గారు ఆబ్వియస్లీ ఆయన పవర్ఫుల్ రోల్ అది బాగా చేస్తారు, కానీ ఇది అండర్ప్లే అవుతుంది అనమాట. అలానే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకో డల్ మూమెంట్ ఏంటంటే ఉపేంద్ర గారి కోసం వెయిట్ చేస్తుంటారు, ఇంకా ఆయన క్యారెక్టర్ వస్తుందని. ఆయన క్యారెక్టర్ వస్తుంది కానీ ఆయన ఎందుకున్నారు, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి అదంతా కూడా ఏముండదు. జస్ట్ అలా వస్తారు, మన స్క్రీన్ మీద చూడడానికి ఒక స్టార్ పవర్ ఉన్నారు, అందరూ అలా కనిపిస్తారు, కానీ పర్పస్ లేనట్టు అనిపిస్తుంది అనమాట. అలానే లాస్ట్లో ఆమిర్ ఖాన్ గారు వస్తారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఏదో కొంచెం కామికల్గా చూపిద్దామని అనుకున్నారు. కొంచెం కామికల్గా, కొంచెం భయము, కొంచెం కామిక్ టైమింగ్ యూజ్ చేసి పెట్టినట్టు ఉంటుంది, కానీ అది కూడా చాలా అండర్ప్లే అయింది. ఆమిర్ ఖాన్ రోల్ కూడా వేస్ట్గా అనిపించింది. రజనీకాంత్ గారు మాత్రం చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ సాంగ్ చికిటు సాంగ్లో చాలా బాగా డాన్స్ చేస్తారు, డైలాగ్ డెలివరీగా అదంతా మరి చెప్పనక్కర్లేదు. కానీ ఓవరాల్గా వచ్చేసరికి అయితే స్టోరీ మా సెకండ్ హాఫ్లో చాలా లెథార్జిక్గా ఉంటుంది, చాలా ల్యాగ్గా అనిపిస్తుంది. కొంచెం ఇట్లా టెస్ట్ ఆడియన్స్ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తారు. క్లైమాక్స్లో కొంచెం రిలీఫ్ ఉంటుంది, కానీ ఓవరాల్గా అయితే సెకండ్ హాఫ్ కొంచెం అండర్ప్లే ఉంది, జస్ట్ యావరేజ్గా నిలుస్తుంది సినిమా. 2.5.